శ్రీ శ్రీ చైతన్య చరితామృತ ಆದಿಲೀಲ ಸಪ್ತಮ ಪರಿಚ್ಛೇದಾಮರ ಆಲೋಚನಾ ಕೊರ್ಚಿ ಪಂಚತತ್ವಾತ್ಮಕ ಶ್ರೀ ಗೌರಹರಿ ভগবান তিনি এক হয়েও লীলা বৈচিত্র্য বর্ধনের জন্য তিনি 5 প্রকার তিনি অবতীর্ণ হয়েছেন। আর সেই পঞ্চতত্ত্ব মিলে পৃথিবী আসিয়া পূর্ব প্রেম ভাণ্ডারের মুদ্রা উঘাড়িয়া পাঁচে মিলি লুটে প্রেম করে আস্বাদন যত যত প্রিয়ে তৃষ্ণা বাড়ে অনুক্ষণ যত যত প্রিয়ে তৃষ্ণা বাড়ে অনুক্ষণ। পঞ্চতত্ত্ব গৌরহরি পঞ্চতত্ত্ব মিলিয়া কৃষ্ণ প্রেম রসের নিত্য আস্বাদন ও বিতরণ। সেই পঞ্চতত্ত্ব তারা একসঙ্গে পৃথিবীতে অবতীর্ণ হলেন। আর যে পুরো প্রেম ভাণ্ডারটা মুদ্রা মানে সিল করা ছিল, সেইটা এখন সিলটা ওগাড়িয়া ভালো করে খুলে দিয়ে অথবা খুলে ফেলে দিয়ে 5 জন মিলে লুটলো। তার 5 জন প্রেম লুটেছে আর আস্বাদন করলেন। যত যত পান করছে তত তত তাদের তৃষ্ণাটা বাড়ছে অনুক্ষণ। পোনা পান পিয়াইয়া হয় মহামত নাচে কান্দে হাসে গায় জয়ছে মদমত। আর যত তারা পান করছে আর তার মহামত্ত হয়ে যাচ্ছে, পান করে বারবার মত্ত হচ্ছে। কিসে? কৃষ্ণ প্রেমে মত্ত। আর কৃষ্ণের মত্ত হলে নাচে কাঁদছে আর হাসছে গান করছে। যারা মদের মত্ত হলে যেরকম করে సేరము కూర్చుని ఈ విధముగా భగవంతుడు ఒక్కడే అయ్యుండి 5 విధములుగా ఆయన పృథ్వీ యందు అవతరించారు. పూర్వములో అంటే శ్రీకృష్ణ అవతారములో ఏ మహాప్రేమ అయితే అంతా కూడా అది ఎవరికి తెలియకుండా అంతరంగా ఉండిపోయింది. విశేషముగా బృందావనములో ఉన్నటువంటి ఆ బ్రజగోకులు కృష్ణ విరహములో ఎటువంటి భావం అనుభవించి ఎవరు తెలుసు? భాగవతం వర్ణించారా? కొంచెం వర్ణించారంటే అక్కడ మనకి ఎవరు లేరు. ఉద్ధవుడు వెళ్ళాడు కాబట్టి అది తెలుసుకున్నాం. అది వెళ్ళకపోతే తెలుస్తుంది. కాబట్టి రహస్యముగా ఉన్నటువంటి ఆ ప్రేమని ఇంతకుడు ముద్ర అంటే బాగా అది లాకర్లో ఉండిపోయింది అన్నమాట. ఈ ప్రపంచములో చైతన్య మహాపురు ఆవిర్భవించినప్పుడు ఆయనతో పాటు వాళ్ళను కూడా తీసుకువచ్చి దాన్ని ఆ ముద్ర ఆ శీలుని శుభ్రంగా దాన్ని తీసేసి ఉగాడియా బాగా దాన్ని పస్ఫుటంగా అంటే బాగా అందరికీ అంటే దాన్ని కొలగొట్టడం కోసం తెచ్చేశారనమాట. అటువంటి సంబంధం యాక్యురేట్ మీనింగ్ నాకు తెలియదు. భావం పట్టి దాని యొక్క అర్థాన్ని మనం గ్రహించుకోవడమే. ఇంకా లేకపోతే పెద్దగా బెంగ నేర్చుకుంటే మనకి సంవత్సరాలు జరిగిపోతాయి. అవసరం లేకపోతే నేర్చుకోలేం. అక్కడ భావాన్ని అనుసరించి అర్థాన్ని మనం ఇక్కడ ఆపాదిస్తూ ఉంటాం అన్నమాట. జతో పియే తృష్ణ బాడి అనుకోండి. ఈ విధముగా వాళ్ళు ఆస్వాదన చేస్తుంటే ఎంతెంత తాగుతున్నారో అంతంత వాళ్ళకి ఇంకా పిపాస పెరిగిపోతుంది. ఇక్కడ భాగం ఆ భగవత్ ప్రేమలో మాటిమాటికి తాగుతున్నారు, మత్తులైపోతున్నారు. ఇందులో భగవత్ ప్రేమలో సాధారణంగా ఈ విధంగా అయితే వాళ్ళు మాధవ ద్రవ్యాన్ని సేవించకపోతే మత్తులైపోతూ ఉంటారు, బాహ్యాన్ని తెలియదు. ఆ విధముగా భగవత్ ప్రేమ కూడా ఇంకిక్కడ మాయగా బంధన విడిపోతుంది. మామూలుగా మాదక ద్రవ్యాలు రకరకాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటంటే మనకి బాహ్యజ్ఞానం తెలియకుండా ఉండడం కోసం చెప్పి ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళు యానస్థీషియా ఇస్తారు. అప్పుడు మనకి ఇంకా తీసుకుంటే మనకి ఇంకా దాంట్లో ఇంకా వేరే భావం ఉండదన్నమాట. పూర్తి తృణం అయిపోతాం. ఇది ఒక రకం. కానీ భగవత్వం ఎటువంటిది కాదు. వాళ్ళు తాగుతారే, అది వేసుకుంటే ఆ నిషాలో ఈ బాహ్య జ్ఞానం తనరు మర్చిపోతారు, పిచ్చి పిచ్చి బాబు అవుతుంది. అది తామసికమైనటువంటిది. కానీ భగవత్ ప్రేమలో మత్తత అంటే అది ఆ భగవత్ ప్రేమ ఆస్వాదిస్తున్నప్పుడు మనకి ప్రాపంచిక బంధనం ఉండదన్నమాట. ఆత్మ యొక్క నిత్య స్వరూపం జాగృతం అవుతుంది. అప్పుడు స్వస్వరూపముతో ఆ జీవుడు ఆ భగవత్ ఆధారంలో ఉండేటువంటి ప్రేమని ఆస్వాదనం చేస్తూ అది ఉండబట్టలేక నాట్యం చేస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడట. ఆ విధముగా మాటి మాటికి ఈ భగవత్ ప్రేమని వాళ్ళు ఆస్వాదించిన కారణముగా మహామత్తులై నాట్యం చేస్తున్నారు, క్రందనం చేస్తున్నారు, నవ్వుతున్నారు, గానము చేస్తున్నారు. ఏ విధంగా అయితే
మాదక ద్రవ్యాన్ని సేవిస్తే మనిషి ఏ విధంగా అవుతాడో, తన వశములో ఉండడో, ఆ విధంగా వీళ్ళు కూడా తన యొక్క వశాన్ని పోగొట్టుకొని పరిపూర్ణంగా ప్రేమ వశం అయిపోయారు అన్నమాట. అప్పుడు ప్రేమ ఏ విధంగా చేస్తే వాడు ఈ విధంగా చేస్తూ ఉంటారు. అక్కడేమో మాదక ద్రవ్యం చేసినట్లయితే ఆ మాదక ద్రవ్యం గుణం ఏ విధంగా ఉంటుందో వాడు ఆ విధంగా చూస్తారు. అక్కడ కూడా ఇది మహా శుద్ధ చిన్మయమైనటువంటి గుణం కాబట్టి సాత్విక వికారములన్నీ కూడా వాళ్ళ శరీరం మీద వచ్చి అవి ఆడుతున్నాయన్నమాట. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ అధీనంలో వాళ్ళు లేరు, ఇంకా ఆ భగవత్ ప్రేమాధీనంలో అయిపోయారు అనమాట. এই ভাবে তারা ভগবানের প্রেমটা আস্বাদন করে প্রেমের অধীন হয়ে তাদের যে বাহ্যিক জ্ঞানটা লুপ্ত হয়ে গেছে, প্রেম যেরকম নাচায় সেরকম নাচছে। পাত্রা পাত্র বিচার নাহি নাহি স্থানাস্থান, যেই যাহা পাই তাহা করে প্রেমদান। পাত্রা পাত্র বিচারম নৈব কুরুতে। প্রবোধানন্দ সরস্বতী চৈতন্য চন্দ্রামৃত তার কাব্য মধ্যে লিখেছেন স্তुति মধ্যে, কখনো নিত্যানন্দ প্রভু, মহাপ্রভু, অদ্বৈতাচার্য তিনজন তো ভগবত তত্ত্ব তারা প্রেম বিচার প্রেম বিতরণ করেছেন। কাকে কাকে দিতে হয়? মাদ্রাজে ওই জন্মাষ্টমীতে আর গৌরী জয়ন্তীতে কার্ডগুলো চাপায়, মেম্বারদের দেয়। যারা যারা কার্ড নিয়ে এলে তবে লড্ডু দেয়, আর দেয় না। কার্ড দেখালে ও 4টা হোক 3টা হোক লড্ডু দেয়, না বলে দেয় না। হ্যাঁ, এইরকম না, যোগ্যতা আছে কিনা, এরা সবকিছু পাস করেছে কিনা, ভক্তি মধ্যে সেই রকম উচ্চ স্তরে উঠেছে কিনা, कोई সিঁড়িগুলি দেখেছেন উপগোস্বামীপাদ, শ্রদ্ধা, সবগুলো দিয়ে নিষ্ঠা, রুচি, আসক্তি, ভাব, তারপরে প্রেম। এই ভাবে অবস্থা পৌঁছে তাকে প্রেম দান করবো, এইরকম না যাকে তাকে দান করে দিয়েছে। এরকম পাত্রা পাত্র বিচার নেই, তাকে দেওয়া যায় তাকে দেওয়া যায় না, এরকম নাই। স্থান আস্থান, কে নবদ্বীপে দিব, গঙ্গার ঘাটে ডেকে দিব, স্থান আস্থান নেই। যে জায়গায় বসে তাকে দান করে দিচ্ছে স্থান আস্থান। যেই যাহা পাই তাহা করে প্রেম দান। যে জায়গা পাচ্ছে তাকে, শোনো ভাই কৃষ্ণ বলো, হয়ে গেল কৃষ্ণ বলো, তাদের ప్రేమ এসে గেছে। এরকম ప్రేమ దాন కরেছে। ఇంకా కృష్ణ ప్రేమట వితరణ చేసినప్పుడు ఆయన వాళ్ళకి ఎటువంటి విచారణము అంటే ఎంక్వైరీ ఇవ్వలేదు, ఈయనకి ఉరికత ఉందా లేదా, ఎక్కడ ఇవ్వాలి, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రమా, ఏం లేదు. ఇక పాత్ర పాత్ర విచారము. ఇప్పుడు మనకి భగవత్ ప్రేమ పొందాలి అంటే రూపగోస్వామి వారు చెప్పినటువంటి సిద్ధాంతానుసారము మెట్లెక్కాలి కదా. ఆదవసరత భావం ఎదురప్పుడు ప్రేమ. ఇన్ని భావాలు మనం చెయ్యాలి అంటే ఎన్ని కోట్ల జనం అయిపోతాం మనకు తెలియదు. అందుకని స్థానాస్థానం, ఇక్కడ మాయాపురుడు ఇవ్వాలా ప్రేమ, యోగపీఠంలో మహాప్రభు ఇంటి దగ్గర ఇవ్వాలా, శ్రీవాసపడి ఇంటి ఇవ్వాలా, చంద్రశేఖరాచార్య ఎక్కడ ఇవ్వాలి భగవత్ ప్రేమ? ఏమి లేదు. ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళకి చేస్తున్న ప్రేమ దానం. ఆ విధముగా జై జహాపాయ్, ఎవరు ఎవరిని ఎక్కడ పొందుతున్నారు అక్కడే అనమాట. కృష్ణ అని చెప్పిన ఆయన అన్నాం, కృష్ణ బోలో బోలో అంటే అయిపోయింది, అంతే, వాళ్ళకి ప్రేమ వచ్చేసింది. ఆ విధంగా ఎవరికి పడితే వాళ్ళకి, ఎక్కడ పడితే అక్కడ ఈ 5గురు కూడా భగవత్ ప్రేమని దానము చేసి అంతటా భగవత్ ప్రేమను పంచిపెట్టేశారు. వాళ్ళు దోపిడీ, బ్యాంక్ లూట్ చేస్తారే ఆ విధముగా ఈ భగవత్ ప్రేమ ఆ భాండారాన్ని కొల్లగొట్టేశారు. కింద వాళ్ళు తిన్నారు, మిగతా వాళ్ళకి ఇచ్చేసి పంచిపెట్టేశారు, తీసేసుకోండి. కృష్ణ విధంగా అయితే బృందావనంలో వెన్న దొంగతనం చేసి తాను తిని సతులకు పెట్టి ఇంకా ఉన్నది కోతులు పెట్టేవాడు. ఆ విధంగా వీళ్ళు కూడా అందరికీ పంచిపెట్టేశారంతే. లూటియా ఖాయియా దియా భాండారు ఉసాడి, ఆశ్చర్య భాండారు ప్రేమ శతగుణబాడి. ఆ భాండారములో ఏదైనా వస్తువు ద్రవ్యం ఉన్నప్పుడు మనం దానిని తీసి దానం చేస్తుంటే క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఆశ్చర్యం ఉంటారు, వాడు లూట్ చేస్తున్నారు, తింటున్నారంటే ఆస్వాదిస్తున్నారు, ఇలా వాడు ఇస్తున్నారు, అయినా కూడా భాండారం ఖాళీ అవ్వట్లేదు, అంత పెరిగిపోతుంది అన్నమాట প্রেম ভান্ডার। এই অন্যান্য ভান্ডার হলে রাজা খাজানাতে দান করে, দান করতে করতে সব তার বেকার, হরিশ্চন্দ্র দান করতে করতে সব বেকার হইতায়, রাস্তায় পড়ে গেছে। কত রাজারা কত তারা সবাই দান করতে করতে সমস্ত তার বাড়ি পর্যন্ত বিক্রি করে ফেলে দিল। কিন্তু এখানে ওই রকম না, লুট করছে, খাচ্ছে, দান করছে, কিন্তু আশ্চর্য এই কৃষ্ণ প্রেম ভান্ডার, তা ভান্ডার
হতাশগুলো বাড়ছে, কমাতে জল তুলে জল বাড়ে না, কত গরমকালে শুকে যায়, কিন্তু গরমকাল হয় না তো কৃষ্ণ প্রেমে, সব সুশীতল। হ্যাঁ, তা বুঝলেনি কোটি চন্দ্র সুশীতল। সেই জন্য সেই ভান্ডারে ప్రేమটা శతగుణ పడుతుంది, একটা তুললে సద్గుణ আসছে. ఏ విధముగా ఆ ప్రేమ భాండారము లోపల ఊరుతూ ఉంటుంది నూతులలో. ఆ విధంగా కృష్ణ ప్రేమ భాండారంలో ప్రేమ ఊరుతూ ఉంది. ఒక బకెట్ తీస్తే 100 బకెట్లు వస్తుంది. ఆ విధంగా ఇస్తున్నారు. ఊచలిలో ప్రేమ వన్నా చౌదికే బేడాయ్, స్త్రీ వృద్ధ బాలక జువా సవారే ডুবাই, সজ্জন দুর্জন অঙ্গু জড়ো অন্ধগণ প্রেম বন্যায় ডুবাইল জগতের জন। আর এমনি তুলে ঢালা না, তুলছে ঢালছে কত সময় হাত ব্যথা হয়, একবারে বন্যাটা হসে গেছে ভেতর থেকে, একবারে উথলে উথলে চলে আসছে। সমস্ত বন্যাটা একবারে প্রবাহিত হয়ে সবাইকে ডুবিয়ে দিয়েছে। বলছেন স্ত্রী বৃদ্ধ বালক যুবা কোনো ভেদাভেদ নেই, সব দিয়ে দিচ্ছে। আর সজ্জন দুর্জন পঙ্গু খোড়া আর জড় অন্ধ এরকম বিচার নাই, সবাই ডুবে যাচ্ছে। প্রেম নাই ডুবাইল জগতের জন, আর జగతేర్ జన్కి సబాయికి డూబి తీసి. ఆ విధముగా తోడి పోస్తుంటే ఎంతసేపు తోడితే ఎంత పోస్తారు, చేతులు లాగవా, తోడుతుంటే లోపల నుంచి పొంగి పొంగి ప్రవహించి వరదలాగా అయిపోయారు భగవత్ ప్రేమ. ఆ ప్రేమ వన్య, ప్రేమ వరదలలో స్త్రీలు ఏమిటి, వృద్ధులు ఏమిటి, బాలకులు యువకులు ఎవరు అటువంటి తేడా లేకుండా అందరూ కూడా మునిగిపోయారట. సజ్జనులు ఏమిటి, దుర్జనులు ఏమిటి, దుర్జనుడు కూడాను. ఎంత సౌభాగ్యము, కలియుగంలో మహాపు సమయంలో దుర్జనుడిగా పుట్టినా బాగుండేది. ఇప్పుడు సజ్జనుడిగా పుట్టడం కన్నా అప్పుడు దుర్జనుడిగా పుట్టినా కూడా భగవతంలో మునిగిపోయేవాళ్ళం. కానీ దౌర్భాగ్యం అప్పుడు మనకి జన్మ అవ్వలేదు. సజ్జనుడు ఏమిటి, దుర్జనులు పంగు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, జడులు, ఏమి తెలియనటువంటి ఉండేవాళ్ళు అనమాట. అటువంటి వాళ్ళందరినీ కూడా ఈ భగవత్ ప్రేమ ముంచెత్తేసేసింది. జగతు డిబులో జీవేరు হইলো বীজনাশ, তাহা দেখি 5 জনের পরম উল্লাস। এবার প্রেমের মধ্যে ডুবিতে ডুবাতে সবাই একবারে জীব সব খালি হয়ে গেছে, জীবের বীজটা পর্যন্ত নেই, কোনো চারা নাই, সবাই সব এই প্রপঞ্চ থেকে মুক্ত হয়েছে ভগবত প্রেমের মধ্যে। তখন আর লাভ পাচ্ছে 5 জন, সবাই শেষ হয়ে গেছে। আর কি প্রেমের উল্লাস, তাহা দেখি 5 জনের পরম উল্লাস, মানে একটাও নেই, সব শেষ হয়ে গেছে। ভালো, যত যত প্রেম বৃষ্টি করে 5 জন, তত তত বাড়ে জল ব্যাপে ত্রিভুবন। তারা 5 জন যেরকম প্রেম বৃষ্টি করাচ্ছে, সেই প্রেম বৃষ্টিতে আর তত প্রেমের জলটা বেড়ে ত্রিভুবন ব্যাপ্ত হয়ে গেছে। প্রলয়কালে যেরকম এই জলটা স্বর্গ মর্ত্য পাতালকে ভেসে নেয়, সেই রকম মহাপ্রভু অবতারে ত্রিভুবনটাও কৃষ্ণ প্রেমের বন্যাতে সব প্লাবিত হয়ে গেছে। వాళ్ళు ప్రేమ వన్య ప్రేమ వరదని ఇస్తుంటే ఆ ప్రేమ వరదకి అందరూ కూడా బద్రుడి నుంచి ముక్తులై భగవత్ ప్రేమను పొంది చివరికి ఇంకా జీవులు లేకుండా పోయారట. మానవులు కాదు, జీవులు, ఇంకా ఏ జీవి లేదనమాట. అందరూ కూడా భగవత్ ప్రేమ పొందేశారు. చూసి వెళ్ళక ఆనందం, అబ్బాయి అందరూ అయిపోయి ఇంకెవరు లేరు, నాస్తులు వాడు నాట్యం చేస్తున్నారు, పరమ ఉల్లాసంగా ఉన్నారు. ఎంత ఎంత ప్రేమ వృష్టి కురిపిస్తున్నారో అంత అంత ప్రేమ నీళ్లు పెరుగుతూ ఉంటే సహజమే కదా, అది ఎక్కడికి పోతాయి. ఆ విధంగా పెరిగి పెరిగి 3 లోకాలని కూడా వ్యాపించిపోయింది. స్వర్గ మర్త్య పాతాళములు, ఈ 3 లోకాలు కూడా ఆ భగవత్ ప్రేమ చేత నిండిపోయి, మామూలుగా అయితే వర్షం నీళ్లు, వరదలు నీళ్లు కనపడుతూ ఉంటాయి, కానీ భగవత్ ప్రేమ జలము కంటికి కనపడదు. కంటి పని మరి మునిగిపోయి వాడు ఎలా ఉన్నారు, అంత నిండిపోయింది అనుకుంటాం. లోకాలని లోకాలను మునిగిపోయా, ఇంక లేవా అంటే ఈ ప్రేమ అనేటువంటిది కంటికి కనపడదు. ఇది జీవి యొక్క హృదయములో చూసుకొని ప్రేమ భావం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట.
মায়াবাদী কর্মনিষ্ঠ কুতার্কিকগণ নিন্দুক পাষাণ্ডী যত পড়ুয়া আধাম, সেই সব মহাদক্ষ ধায়া পালাইল, সেই বন্যা তা সবারে শুইতে নারিল। আর এমনি বন্যা হলে সবাই ডুবে যাবে, কিন্তু এই প্রেম বন্যায় জীব সমস্ত মুক্ত রেও যারা যারা নিন্দুক কুটিনাটি করে, এর নিন্দা ওর নিন্দা করতেই থাকে, সমালোচনা খুব বড় খারাপ এইটা। আর পাষণ্ডী ভগবানকে মানে না, বৈষ্ণবগণকে মানে না। আর কুতার্কিক গণ, তর্কটা ভালো করে তর্ক করো, কুতার্কিক যে দরকার নাই সেইটা দিয়ে তর্ক করে। আর নিন্দুক মায়াবাদী কর্মনিষ্ঠ, সবসময় কর্মে তাদের বসো। আর পাষাণ্ডী যত পড়ুয়া অধম, পড়ছে মহাপ্রভুর কাছে তারা কিন্তু অধম, লাডনি মারতে আস, মহাপ্রভু মারতে গেল, সেই অধম এরা সবাই বন্যা দেখে তারা পালাইল, সেই বন্যা তা সবারে ছুঁইতে নারিল। এত বড় বন্যা হলেও তাদেরকে স্পর্শ করতে পারেনি, কেননা তাদের মধ্যে এরকম দুর্গুণ থাকার দরুন যায়নি। তাহা দেখি মহাপ্রভু করেন চিন্তন, জগৎ ডুবাইতে আমি করিল যতন, কেহ কেহ এড়াইল প্রতিজ্ঞা হইল ভঙ্গ, তা সবা ডুবাইতে পাতিব কিছু রঙ্গ। মহাপ্রভু আর চিন্তা করছেন, সবাইকে আমি প্রেম বন্যায় ডোবার জন্য আমি সংকল্প করে কাজ করছি, কিন্তু এরা এড়েই চলে যাচ্ছে, প্রেমের বন্যা তাদের স্পর্শ করছে না। কি উপায়, কি করে এদের সেই প্রেম বন্যা আমাদের ডোপাতে হবে চিন্তা করছেন। প্রতিজ্ঞা আমার ভঙ্গ হয়ে যাচ্ছে, সবাইকে উদ্ধার করবো বললেন ভগবান, প্রতিজ্ঞাটা ভঙ্গ হয়েছে, কিছু কিছু লোক থেকে গেলে আর সবার উদ্ধার কি করে হবে? সেই জন্য তিনি চিন্তা করছেন কি করে এদেরকে ফাঁদে ফেলা যাবে, চিন্তা করছেন। ఈ విధముగా మహాప్రభు పంచతత్వ రూపముగా ఆయన సమస్త లోకాన్ని ఉద్ధరించినప్పటికీ కొంతమంది ఉన్నారుట. ఎందుకంటే ప్రేమ వరద, ఈ వరద ప్రవహిస్తున్నప్పుడు ఎత్తు పొలాలు ఉండవు, ఇళ్ళు అన్ని వాహనాలు జంతువులు అన్నీ మునిగిపోతాయి. కానీ ప్రేమ అన్నటువంటిది కాదు కదా, అది హృదయములో వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రవృత్తి అన్నమాట. అది ఎవరెవరైతే మాయావాదులో భగవంతుడి యొక్క దివ్యమంగళ రూపాన్ని వాళ్ళు ఒప్పుకోరు, భగవంతుడు లీలనే నామరూప గుణాలను ఒప్పుకోరు, లేవంటారు, అటువంటి వాళ్ళు కర్మనిష్ఠులు. కర్మయందే వాళ్ళు జంజారు, కర్మనిష్ట, యజ్ఞాలు, యాగాలు, దానాలు ఇవన్నీ కూడా చేసుకోవడం. ఆ కర్మ గురించి వాళ్ళు విధి మార్గాన్ని ఎక్కువగా చేస్తూ భగవత్ ప్రేమను ఆస్వాదించలేరు, భగవత్ ప్రసాదాన్ని, భగవత్ వస్తువుల్ని వాళ్ళు గౌరవించలేరు అన్నమాట. అటువంటి వాళ్ళు కర్మనిష్ఠులు. ఇంకా కుతార్కికులు, తర్కము చేయొచ్చు, కానీ కుతర్కం ఉందే అది మహా నికృష్టం అన్నమాట. తర్కము చేయొచ్చు కానీ కుతర్కం ఉంది, ఆ కుతర్కంలో ఏమవుతుందంటే తత్వం ఎగిరిపోతుంది అన్నమాట. వాళ్ళు ఇంకా నిందుకులు, ఎంతసేపు నింద, ఇతరులు నిందించేవాళ్ళు. పాషండులు, భగవంతుడిని కానీ భగవద్భక్తులు కానీ ఒప్పుకోరు వాళ్ళు. ఇంకా విద్యార్థులు, అధమ విద్యార్థులు, విద్యని ఆర్జించేవాడు ఏ విధముగా ఉండాలో అలా కాకుండా వాళ్ళు అహంకారంతో ఉంటూ మహాప్రభుని వాళ్ళు నిందించారన్నమాట. మహాప్రభు గోపీభావముతోటి, గోపి గోపి కృష్ణభావంతో గోపి గోపి అంటుంటే మహాప్రభుని వచ్చేవాళ్ళు, నీ మతిపోయిందని పండితుడు అయ్యుండు, నువ్వు కృష్ణుని వదిలిపెట్టేసి గోపికలు వాళ్ళ నువ్వు పేరు చెబుతున్నావు. మహాప్రభు కోపపడ్డాడు. అది అధములు కాబట్టి ఆ విధంగా మహాప్రభు భావాన్ని తెలుసుకోలేకపోయారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళెవరిని ఈ ప్రేమ, కృష్ణ ప్రేమ జలము వాళ్ళని స్పృశించలేకపోయింది. అప్పుడు మహాప్రభు ఆలోచించారట, నేనేమో సమస్త జగత్తుని ఉద్ధరిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసి వచ్చాను ఇక్కడికి, వీళ్ళు కనుక మిగిలిపోతే నా ప్రతిజ్ఞ భంగం అవుతుంది. వాళ్ళ సన్ముఖంగా వచ్చి తీసుకోలేదు ప్రేమ వన్నీ వాళ్ళు స్వీకరించే అధికారం లేకపోతుంది. మరి ఇంతకుముందు అధికారం అందరూ ఇచ్చేశారు అన్నప్పటికీ కూడా లోపల కలిగినటువంటి అహంకారం ఇవి ఉన్నట్లయితే రాదు.
సరళముగా ఉండాలి, దైన్యం ఉండాలి, ఉంటేనే అవుతాయన్నమాట. అందుకని మహాప్రభు వీళ్ళు మిగిలిపోతున్నారే, వీళ్ళను కూడా ఈ విధంగా తరింప చేయాలని చెప్పి ఒక వల పన్నడం కోసం తయారవుతున్నాడు. తాసబాటు బాయితే పాచిపోకి సూరంగు, వాళ్ళందరినీ కూడా ముంచడం కోసం నేను వేరే ఒక వల పొందుతాను, ఒక రంగం అంటే ఒక ఏర్పాటు చేస్తానని చెప్పి అనుకుంటున్నట్టే. ఎవరు? మహాప్రభు. యాతో బులి మోనే కిసు కొరియా విచార్ సన్నాసో ఆశ్రమ ప్రభు కొయిలా అంగీకార్ 24 বৎসর ছিলা গৃহস্থ আশ্রমে 25 বর্ষে কইল জ্যোতি ধর্মে। এইভাবে মহাপ্রভু নিখুঁতভাবে আলোচনা করিয়া সনাতন ধর্মে সন্ন্যাসীকে সবাই সম্মান করে। ও মায়াবাদী হোক, পাষাণ্ডী হোক, নিন্দুক হোক, নাস্তিক হোক, তারা সন্ন্যাসীকে দর্শন করলে নমস্কার করার একটা প্রথা ছিল। এখন সব উড়ে গেছে, এখন হাসি ঠাট্টা তামাশা করে, কি ধরে টানে বাংলা, এখন তো কমে গেছে, আগে অনেক উৎপাত ছিল। কিন্তু আমাদের হিন্দু ধর্মে সন্ন্যাসীকে নমস্কার করতে হবে, এমনকি পিতা পর্যন্ত তার ছেলেকে সন্ন্যাসী গ্রহণ করলে তাকে নমস্কার করতে হবে, তাই না? সেই জন্য চিন্তা করে মহাপ্রভু সমস্ত জীবের উদ্ধার করবার জন্য তিনি মায়াপুর ধামকে ছেড়ে দিয়ে 24 বছর বয়সে সন্ন্যাস গ্রহণ করলেন। এত বলে মনে কিছু করিয়া বিচার, সন্ন্যাস আশ্রম প্রভু কইল অঙ্গীকার। 24 বছর ছিল গৃহস্থ আশ্রমে, 25 বর্ষে কইলা জ্যোতি ধর্মে। 25 বছর যখন বয়স ছিল মহাপ্রভু, তিনি সব ছেড়ে দিয়ে ওই కాట్వా గ్రామే గিয়ে సన్యాసి గ్రహణ করলেন। ఈ విధముగా మహాప్రభు ఆలోచించారట. ఆయన నేను ప్రతిజ్ఞ చేసి వచ్చాను అందరినీ కూడా ఉద్ధరిస్తానని చెప్పి, కానీ వీళ్ళందరూ మిగిలిపోయారే అనుకున్నారు. ఏ విధముగా వీళ్ళని నేను ఉద్ధరించాలని చెప్పి పెద్ద ఆలోచించి ఒక బల పన్నారు. ఏమిటిట? సనాతన ధర్మములో, మన హిందూ సంప్రదాయములో సన్యాసికి అందరినీ గౌరవిస్తారు. తండ్రి అయినప్పుడు కూడా కొడుకు సన్యాసం తీసుకుంటే దాన్ని నమస్కరిస్తారు. కాబట్టి ఈ విధముగా అందరినీ ఉద్ధరించడం కోసం మహాప్రభు సర్వస్వము త్యాగము చేసి 24 సంవత్సరములు ఆయన గృహశాసనములో ఉండింది. 25వ ఏట ఆయన పుష్యమాసములో, మాఘమాసం పుష్యమాసం ఆయన ఈ మాయాపూర్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి కాటమానటువంటి గ్రామంలో సన్యాసం స్వీకరించారన్నమాట. జగతీర ఉద్ధారులాగయ్యా భగవాని సబ్కి సుఖాస్. కాబట్టి భక్తులను ఉద్ధరించడం కోసమే భగవంతుడి యొక్క ఇన్ని కష్టములు ఆయన కష్టాలు పాలవుతూ ఉంటాడు. అయినా కూడా మన కష్టాన్ని చూసి మన హృదయం కరగదు, హృదయం కరగా. అందుకని కృష్ణుడి యొక్క చరిత్ర లీలలు వింటున్నప్పటి కంటే కూడా మహాప్రభు యొక్క ఆ లీలలు వింటున్నప్పుడు హృదయం త్వరగా కరుగుతుంది. అందుకనే నిత్యానంద ప్రభు మహాప్రభు యొక్క నామములటువంటి అపరాధములకు విచారం ఉండదుట. కృష్ణుని భగవన్నామము అపరాధ విచారణ అంటే వీళ్ళు పరిశుద్ధముగా కనుక శుద్ధనామం చేస్తేనే వారికి భగవత్ ప్రేమ వస్తుంది. మనకే కృష్ణనామాన్ని కనుక శుద్ధనామముగా చేస్తేనే, శుద్ధముగా చేసినట్లే, అపరాధము లేకుండా చేస్తేనే. కానీ మహాప్రభువును పేరు ఏ విధంగా చెప్పినా కూడా అందులో ఒక హృదయంలో కదలిక వస్తుందన్నమాట. ఇది ముమ్మారికి సత్యం. అందుకని చెప్పి ఆయన ఈ విధంగా యతి ధర్మాన్ని ఆశ్రయించి తన యొక్క చరిత్ర ద్వారా, కఠోర వైరాగ్యము ద్వారా జీవులకు హృదయములను కదిలించి కరగించి అందులో భగవత్ ప్రేమని నింపారు మహాప్రభు. సన్నాస కొరియా ప్రభు কইলা আকর্ষণ জ্যোতে কো পালায়া ছিল তার্কিকাদিগণ। মহাপ্রভু যখন সন্ন্যাস নিয়ে আবার ফিরে শান্তিপুর অদ্বৈতাচার্যের গৃহে যখন পৌঁছালেন, তখন তারা নবদ্বীপবাসীরা আর অন্যান্য লোকরা শুনে, আহা, এ আমাদের দ্বিজ পণ্ডিত মশাইকে আমরা এরকম করলাম, যাই দর্শন করি বলি। সবাই তারা গিয়ে
সেই মহাপুরুষ সন্ন্যাসী রূপ দর্শন করে নমস্কার করে তারাও ভগবত প্রেমের বিভোর হলো। পড়ুয়া, পাষাণ্ডী, কর্মী, নিন্দুকাদি যত তারা আসে প্রভু পায় হয় অবনত। এই ঘটনাটা চৈতন্য ভাগবতে আমাদের বৃন্দাবন ঠাকুর ভালো করে বর্ণনা করে আছে, তাই না? সেই পড়ুয়াগণ, পাষাণ্ডীগণ, কর্মী, নিন্দুক সবাই তারা এসে মহাপ্রভু পায়ে পড়লেন। আর మహాప్రభు అనుగ్రహే సభ భగవాన్ ప్రేమ భక్తి పెళ్ళేం. ఆ విధంగా మహాప్రభు సన్యాసమును స్వీకరించి మళ్ళీ తన నిత్యానంద ప్రభు యొక్క ఆ ప్రలోభము లేదా ఆయన యొక్క తప్పుదారి పట్టించి చూస్తారు. బృందావనం వెళ్ళిపోతానంటే ఆయన మళ్ళీ అటు ఇటు తిప్పి చివరికి అద్వైతాడు వారి ఇంటికి సాయంత్రం తీసుకొస్తారన్నమాట. అప్పుడు ఆ నవద్వీపంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళు మహాప్రభు యొక్క ఆగమనం తెలుసుకొని, అయ్యయ్యో మన బ్రాహ్మణుడు పండితుడు, ఈయన మనం చులకనగా చూసామని చెప్పి అందరూ కూడా వెళ్ళి ఆ సన్యాసకుడు మహాప్రభు కాళ్ళ మీద పడి నమస్కారం చేసి ఆ మహాప్రభు పరిపూర్ణ కటాక్షాన్ని పొంది వాళ్ళు కూడా భగవత్ ప్రేమను పొందగలిగారు. పడువ విద్యార్థులు, పాషండి, కర్ములు, నిందుకులు ఎవరైతే శ్రీవాస పండితుల యొక్క ఇంటిలో వాళ్ళు ప్రవేశించలేకుండా ఉండి మహాప్రభు సంకీర్తనం దర్శన భాగ్యం లేనప్పుడు వాళ్ళతో బయట నుంచి రకరకాలు నిందించారు. నింద అనేటువంటిది చాలా గొప్ప నేరం అనమాట. దానివల్ల అపరాధం కలుగుతూ ఉంటుంది. అయినప్పటికీ మహాప్రభు వాళ్ళ అపరాధాలను పోగొట్టడం కోసం వాళ్ళందరినీ కూడా ఈ విధంగా ఆకర్షించాడు. సన్యాస రూపంతో ఆకర్షించి అందరికీ కూడా వాళ్ళ హృదయంలో తన యందు శ్రద్ధని, తన యందు గౌరవాన్ని సృష్టించి తద్వారా వాళ్ళలో ఇది ప్రభు అంటే ఆ విధంగా ఉంటాడు, వైద్యుడు ఆ విధంగా అన్నమాట. ఏదో విధముగా మంచి మాటలు చెప్పి వాళ్ళని లొంగ తీసుకుని వాళ్ళలో రోగాన్ని పోగొట్టి రోగాన్ని నయం చేసి పూర్తి ఆరోగ్యం ఇచ్చి చేసేటువంటిది ఆ గురువు యొక్క లక్షణము, వైద్యుల యొక్క లక్షణం అన్నమాట. అందుకని మహాప్రభు ఎంతమందిని ఈ విధంగా ఆకర్షించి వాళ్ళందరిలో ఉన్నటువంటి ఈ నేరములు లేదా అపరాధములు అవన్నీ కూడా పోగొట్టి దర్శనే పవిత్ర కొరు అయితో మార్గు, దర్శనం మాత్రం ఏదో అపరాధాన్ని పోతాయన్నమాట. ఆ విధంగా మహాప్రభు దర్శించేటప్పటికీ నమస్కారం చేసిన కారణంగా అవన్నీ కూడా అపరాధాన్ని కూడా క్షమించేసి అవన్నీ పోగొట్టేసి వాళ్ళందరికీ కూడా కృష్ణ ప్రేమ భక్తిని ఆ విధంగా అందించారు. అపరాధు కొమాయిలు దుదిలో ప్రేమ జలే కేవాయడా ఇవే ప్రభుర్ প্রেম মহাজলে। মহাপ্রভু যেমন সবাইকে আকর্ষণ করলেন, আর মহাপ্রভু আকর্ষণে কেউ পালানোর উপায় আছে? কেউ এড়ে যেতে পারবে না। এইরকম তার আকর্ষণ মহাপ্রভু। রাধা কৃষ্ণ মিলিলে আর তার আকর্ষণটা কম থাকে তার এই। তারপরে এইভাবে সবারই অপরাধ ক্ষমা করিয়া মহাপ্রভু সবাইকে প্রেম জলের মধ্যে ডুবিয়ে দিয়েছেন। কেউ এড়াতে পারে নেই, সবাই ডুবে গেছে। ఆ విధంగా మహాప్రభు అందరి యొక్క అపరాధాలని క్షమించాడు. ఆయన అందరినీ ఆ భగవత్ కృష్ణ ప్రేమ జలములలో ముంచేశారట. ఎవరు తప్పించుకోలేకపోయారట. అందరూ కూడా వచ్చి ఆ భగవత్ ప్రేమలో మునిగిపోయారు. మామూలుగా అయితే ఎవరు రాలేరు. భగవత్ ప్రేమని పొందాలి అంటే, తృప్తి కలగాలి అంటే ఎంతో దుర్లభం అన్నమాట. మనం పిలిచినా కూడా ఎవరు రారు. కానీ మహాప్రభు యొక్క ఆకర్షణకి నుంచి ఎవరు తప్పించుకోలేకపోయారు. అందరూ వచ్చే ఆ విధంగా భగవత్ ప్రేమని పొందగలిగారు. ఈ విధముగా మహాప్రభు తన యొక్క ఆకర్షణ చేత అందరినీ కూడా ఆకర్షించి వాళ్ళ వాళ్ళ అపరాధాలను క్షమించి భగవత్ ప్రేమ జలములు అందరినీ కూడా ముంచెత్తేశారట. ఆ మహాప్రభు యొక్క ఆ ప్రేమ జలముల నుంచి ఎవరు తప్పించుకోలేకపోయారట. మనం మాయా నుంచి తప్పించుకోలేకపోతున్నాము. అక్కడ మహాప్రభు యొక్క ఆకర్షణ తప్పించు. ఆ విధంగా అందరినీ కూడా ఆయన భగవత్ ప్రేమలో ముంచేసి అందరికీ కృపాసుమతి వ్యవసాయ పతితానాం పావనేపో వైష్ణవే ఆర్కోదో వాడవు గొడగేసి বলছেন মহাপ্রভু কি অমানুষিক বৈভব দেখা দেন। কি বলে একটা কথা বল। হ্যাঁ, মহাপ্রভু অদ্ভুত থাকে।
তাতে আপনি একটা চালু করুন, আপনি আমার महाप्रभु जीवने अमानुषिक शक्ति देखिए लोग के भगवत प्रेम दिए आज आपने बोले दिन आगे बोले दिन चले जाते बोले আমি আপনাকে বললাম पांचा कल्पतरुभ्यस्य कृपा सिन्धुतानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः।